జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వు పైన 22 రాష్ట్రాలు కోర్టుకు పోయినాయట. 2 కోర్టుల్లో డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల అటార్నీ జనరల్ల వ్యాజ్యాలు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది, ట్రంప్ అధ్యక్షుడైండు. అంతకుముందు డెమోక్రాట్స్ జో బైడెన్ ఉండే. వేరే దేశాలకు చెందిన ప్రజలెవరైనా వాళ్ళు ఆ మహిళలు అమెరికాలో బిడ్డని కంటే ఆ బిడ్డకి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వస్తుంది, జన్మతః పౌరసత్వం హక్కు. సో దాన్ని మొన్న ట్రంప్ ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో దాన్ని కూడా సంతకం పెట్టి రద్దు చేసిండు. సో దీని మీద ఎట్లా రద్దు చేస్తారని 22 రాష్ట్రాలు, అమెరికాలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టుకు పోయినాయట. పౌర హక్కుల సంస్థలతో పాటు ఒక గర్భిణి కూడా న్యాయస్థానానికి పోయిందట. ఇష్టానుసారంగా చట్టాల్ని మార్చడానికి ట్రంప్ రాజు కాడని ధ్వజం. ఈ కేసులను వామపక్షవాదుల ప్రతిఘటనగా అభివర్ణించిన వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడికి కౌంటర్లు. పనామా కాలువ అమెరికా బహుమతి కాదు, ములినో. ట్రంప్ సుంకాలు విధిస్తే భయపడం ఊరుకోం, ట్రూడో. జాతి ప్రయోజనాలే మాకు ముఖ్యం, చైనా. పుట్టుకతో పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును సవాల్ చేస్తూ అమెరికాలో డెమోక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించినాయి. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికైనా, సక్రమంగా విద్యార్థి, ఉద్యోగ, పర్యాటక వీసా పైన వచ్చిన వారికైనా, అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం లభించేలా 1868లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా హక్కు కల్పించారు. ఆ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన ఉత్తర్వు జారీ చేయగానే ఆ హక్కు రద్దయిపోదని, ట్రంప్ సర్కార్ దీనిపైన చట్టపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఒకవేళ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ హక్కును రద్దు చేయాలి అనుకున్నా అది చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ అని హక్కుల కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సో ఆ డెమోక్రాట్స్కి సంబంధించిన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళంతా కోర్టుకు పోయారు. ఏమైందన్నది చూడాలి.